నా మాటలు నిన్ను చాలా హర్ట్ చేసుంటాయి. నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. ఖుషి అంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు కదా రాధా. తనకేమన్నా అయితే నాకు మైండ్ పనిచేయదు. నీకు కోపం రావడంలో తప్పులేదు రాధా, కానీ నా కండిషన్లో నువ్వు ఉండి ఆలోచించు. అప్పుడు నేను ఎంత పెయిన్ ఫీల్ అయి ఉంటే అలా మాట్లాడుంటానని నీకు అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోమని చెప్తున్నారు, కానీ మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారా? నా వల్ల ఖుషికి అలా జరిగిందని మీరు నమ్ముతున్నారా? నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు రాధా, కానీ రిపోర్ట్లో కాజు కలిసిందని వచ్చింది కదా. మిస్టేక్ ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఇకపై ఖుషీకి ఏదైనా పెట్టే ముందు నాకు చెప్పు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నేనసలు కాజు వాణ్ణి లేదు. అందులో కాజు ఎలా కలిసిందో నాకు తెలీదు. ఆయన ఇప్పుడొచ్చి చెప్తున్నారు, కానీ నేను ఉదయం ఖుషీకి వెరైటీ ఐటెం చేస్తాను అని చెప్పినప్పుడు ఏం చేసి పెడుతున్నావని మీరెందుకు అడగలేదు? ఖుషీకి ఏది పడుతుందో ఏది పడదో నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఖుషీకి పడని పదార్థాలు ఏంటో, అవి తింటే తనకొచ్చే సమస్యలేంటో నాకెలా తెలుస్తుంది? ఖుషీకి పడని ఐటమ్స్ నేను అసలు ఇంట్లోకే తీసుకురాను. అందుకే నీకు ముందుగా ఇన్ఫార్మ్ చేయాలన్న ఆలోచన నాకు రాలేదు. తప్పు నాదే రాధా, నన్ను క్షమించు. మీరు నన్ను క్షమాపణ అడగాలని నేను ఎదురు చూడడం లేదు. ఎందుకంటే మీరు నా మనసుకు చేసిన గాయం సారీ అనే ఒక్క మాటతో మానిపోదు. ఇది వరకు మీరు నన్ను తెలివి లేదు, చదువు లేదు అని ఎన్నోసార్లు అవమానించారు. నన్ను ఒక పొగరబోతులా చూశారు. అయినా అప్పుడు నాకు ఏమీ అనిపించలేదు, ఎందుకంటే మీ మాటల్ని నేను మనసు మీదకి తీసుకోలేదు. కానీ ఈరోజు మీరు నేను పసిపిల్లలకి విషం పెట్టి చంపే కసాయిదాన్ని అన్నట్టు మాట్లాడారు. ఆ మాటలే బాధ పెడుతున్నాయి. సంజయ్షి చెప్పుకోవడానికి కూడా నా దగ్గర మాటలు లేవు రాధా. మీరు సంజయ్షి చెప్పుకోవడానికి నేనెవరిని? డబ్బులు తీసుకొని మీరు చెప్పిన బాధ్యత పూర్తి చేయడానికి వచ్చిన పని మనిషిని. నేను ఆ సెన్స్లో అనలేదు రాధా. మీరు ఏ సెన్స్లో అన్నా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, ఈ ఇంట్లో నా స్థానం ఏంటో నేనెప్పుడు మర్చిపోలేదు. నేను చనువు తీసుకుంది ఖుషీని కాపాడడానికే, కానీ తనని ఇంకా ఇబ్బంది పెట్టడానికి కాదు. నాకు పిల్లలంటే ఇష్టం. వాళ్ళకి దగ్గరగా ఉండాలని నా అర్హతకి తగ్గట్టుగా అంగన్వాడీ స్కూల్లో టీచర్గా చేరాను. వాళ్ళకి సరైన తిండి దొరకక ఇబ్బంది పడుతున్నారనే నేను విలవిలలాడిపోయాను. అలాంటిది నా మనసుకి దగ్గరైన ఖుషి విషయంలో నేనెందుకు అలా చేస్తాను? మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ ఖుషి కళ్ళు తిరిగి పడిపోయిందని మీరు ఫోన్ చేసి చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఖుషి పూర్తిగా కోలుకునే వరకు ముట్టుకోను. తన మీద నాకు అంత అభిమానం ఉంది. మామూలుగా అయితే మీరన్న మాటలకి నేను అప్పుడే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఖుషి కోసం నేను బాధని కూడా భరిస్తాను. దేవుడి దయవల్ల నువ్విచ్చిన కషాయంతో ఖుషీకి పూర్తిగా నయమైపోయింది. లేదంటే ఏం జరుగుండేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏం ఆలోచిస్తున్నావే? పొంగనాలలో నేను కాజు వేయలేదు, కానీ రిపోర్ట్లో కాజు కలిసినట్టు వచ్చింది.
అదెలా సాధ్యం పెద్దమ్మా? రిపోర్ట్ తప్పనుకుందామంటే ఖుషీకి రియాక్షన్ అయింది కదా. ఖుషీ స్కూల్లో ఏం తినలేదు అంటుంది. మరి ఫుడ్ ఎలర్జీ ఎలా అయినట్టు? రాధా, రాధా, ఏం చేస్తున్నావే? చెప్తా నాకు పెద్దమ్మా. ఏం వెతుకుతున్నావే? ఏమైందే నీకు? దాన్నెందుకు అలా చూస్తున్నావు? ఈ రోజు నేను వంట చేసేటప్పుడు మిక్సీ వాడనే లేదు పెద్దమ్మా. కానీ జారిందులో పడుందంటే అంటే నీకు తెలియకుండా ఎవరో కావాలని కాజు పొడిని పొంగనాల్లో కలిపారనమాట. ఎవరో కాదు పెద్దమ్మా, ఇది ఖచ్చితంగా ఆ తల్లి కూతుళ్ళ పని. ఖుషీకి కాజు పడదని తెలిసి కూడా ఇలాంటి పనులు చేశారంటే వాళ్ళు మనుషులు కాదే, రాక్షసులు. పద, ఇప్పుడే వెళ్ళి శ్యామ్ గారికి ఈ విషయం చెప్దాం. అమ్మా అమ్మా, ఏంటి ఖుషి, ఏం కావాలి? ఇలా రా అమ్మా. ఎక్కడికి? రా చెప్తాను. కూర్చో అమ్మా. దేనికి ఖుషి? కూర్చోమన్నాను కదా, కూర్చో. అన్నం తినిపించాలా? నాకు తినిపించడం కాదు, ముందు నువ్వు తినమ్మా. ఇప్పటిదాకా ఎవరైనా తినకుండా ఉంటారా? నువ్వు పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, తిను. నేను తినలేదన్న విషయం ఖుషికి ఎలా తెలిసింది?